చెప్పండి గట్టిగా, చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు నా వైపు చూస్తూ, అందరు నా వైపు చూడండి. ఎవరు మాట్లాడదు అమ్మ, ఎవరు మాట్లాడుతాడు నా వైపు చూస్తూ. ఒకనొక యవనస్తుడున్నాడు, 20 ఏళ్ళు ఒక దీవెనను అనుభవిద్దామని తన జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకొని తండ్రి దగ్గర దీవెన పొందుకొని సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో సంపాదిద్దాం, ఎంతెంతో ప్రార్థన చేశాడు దేవుని దగ్గర, ఎన్నో విధాలుగా అడిగినాడు. దేవా నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే దారిలో నాకు భోజనం, నేను వెళ్ళే దారిలో నీళ్లు, నేను వెళ్ళే దారిలో నా జీవితంలో ఎనలేని ఆశీర్వాదం అనుభవించాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు చెప్పాలి? ఎలా వెళ్ళాడు? వెళ్ళాడు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంటారు కదా, గొడ్డులా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఎండకు ఎండి వానకు తడిసి ఎంతో 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 ప్రయాసపడ్డాడు. 20 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత ఎంత సంపాదించుకున్నాం, ఎంత ఉంది అని వెనక వైపు చూస్తే సంచి ఖాళీగా ఉంది. ఎలా ఉంది ఉపేంద్రవా? ఎలా ఉంది? ఖాళీ అయిపోయింది. అరే ఏమైపోయింది? 20 ఏళ్ళు కష్టపడ్డాను, కన్నీరు గార్చాను, వేదన పడ్డాను, ఎంతో శ్రమ పడ్డాను, నా జీవితంలో ఏ దీవెన లేదని బాగా ఏడ్చాడు. తన కుటుంబాన్ని తీసుకొని ప్రయాణం వెళ్ళాడు. సరే ఇప్పటిదాకా పోగొట్టుకున్నాను, నా జీవితంలో అంత శాపమే, ఒక్కరోజే నా శుభము లేదు, ఆ శుభ గడియలు లేవు అని అనుకొని ఇకనైనా సంపాదించుకుందాం, ఇకనైనా దీవెన పొందుకుందామని ప్రయాణం వెళ్ళాడు. కుటుంబాన్ని తీసుకొని వెళ్తుంటే మానసిక నెమ్మది లేదు, మానసిక సంతోషం లేదు. ఎదురుగా ఒక వార్త వినబడింది, అయ్యా నీ అన్న శత్రువులాగా పరిగెత్తుకుని వస్తున్నాడు, 400 మందిని తీసుకొని వస్తున్నాడు అన్న వార్త విన్నాడు. వినగానే ఏంటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, 20 ఏళ్ళు కష్టపడితే ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు, 20 ఏళ్ళు కష్టపడితే ఏమీ ఆస్తిపాస్తులు సంపాదించుకోలేకపోయాను, కనీసం మానసికంగా మనస్ఫూర్తిగా సంతోషంగా అడుగేద్దాం ఇకనైనా చేద్దాం అనుకుంటే నా సొంత బంధువులే శత్రులాగా వస్తున్నారని చాలా దుఃఖపడ్డాడు. అయితే అటువంటి శాపం అనుభవిస్తున్న ఒక వ్యక్తికి అది. అమ్మ వింటున్నారా? నిద్రపోతున్నారా? నా వైపు చూడండి. శాపాన్ని అనుభవించాడు 20 ఏళ్ళు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు, కన్నీళ్ళు విడిచారు, శ్రమపడ్డారు, పట్టణాలకు వెళ్ళి ఇంకా సొంత గ్రామంలో ఎన్నో బాధలు పడి పిల్లల గురించి కుటుంబాల గురించి ఎన్నో కష్టపడ్డారు. ఇప్పుడు తిరిగి చూసుకుంటే చేతిలో ఏమీ లేదు, జీవితంలో ఏదీ లేదు. కష్టపడినంత ఏమైపోయిందంటే ఏమీ లేదు. అటువంటి స్థితిలోనే ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఒకనొక స్థలంకి వచ్చాడు, ఒక వాగు దగ్గరికి వచ్చాడు. ఆ వాగు పేరు ఎబ్బోకు రేవు. చెప్పండి, ఏ రేవు? ఆ వాగు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత కుటుంబాన్ని దాటిచ్చాడు. దాటించిన తర్వాత తాను కూడా దాటాలనుకున్నాడు, కానీ తన మనసు ఒప్పుకోవట్లా. మనస్సులో ఆత్మీయ సంతోషం లేదు, ఎటు చూసినా వేదన, ఎవరు తోడుండేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ధైర్యం ఇచ్చేవారు లేరు అని ఏడుస్తూ తనకున్న కుటుంబాన్ని, పిల్లల్ని, తనకున్న కలిగిన కొద్దిపాటి ఆస్తి అంతా పంపించాడు, ఏరు దాటిచ్చాడు. తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఎలా మిగిలిపోయాడు? ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే అంతటి శాపం అనుభవిస్తున్న వ్యక్తి, అంతటి కీడును అనుభవిస్తున్న వ్యక్తి జీవితంలో ఏ సంతోషం, ఎంత కష్టపడ్డా, నెలంతా కష్టపడుతున్నావు, తిరిగి చూసుకుంటే చేతిలో ఏమీ లేదు. ఏమైపోతుంది కష్టం, ఏమైపోతుంది వేదన, నీ కన్నీళ్ళు. ఇంతకాలం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఎన్నో బాధలు పడ్డావు, ఇంకా ఏ దీవెన లేకుండా అడుగుపెట్టావు. అటువంటి స్థితిలో ఆ యొక్క ఒక్కరోజు ఆ యాకోబు జీవితం, ఆ వ్యక్తి ఎవరో కదా యాకోబు, తన జీవితం ఒక మలుపు తిరిగిందండి. ఆమెను చెప్పండి గట్టిగా.
కుర్చీలో కూర్చున్న ఆమె చెప్తారు, కొంచెం గట్టి చెప్పు. ఏం తిరిగింది? మలుపు తిరిగింది. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసు? టర్నింగ్ పాయింట్. యాకోబు జీవితంలో ఎన్నో మేలు చూస్తాడు, కానీ తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? యబ్బోకు రేవు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏం చెప్పండి? యబ్బోకు రేవు. ఆ ఒక్క రోజు తన జీవితం మలుపు తిరిగింది, తన బ్రతుకు మలుపు తిరిగింది. ఎలా తిరిగిందయ్యా? సొంత వాళ్ళు లేరు, భార్య పిల్లలు లేరు, కొడుకులు లేరు, అందరిని పంపించాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే తన జీవితం మలుపు తిరగడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్క తీర్మానం. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. ముందున్న పిల్లలు చెప్పండి, ఆమెను చెప్పండి గట్టిగా. ఒక్క తీర్మానం తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క తీర్మానం శాపంగా ఉన్న వ్యక్తిని ఆశీర్వాదంలోకి అడుగుపెట్టించింది. ఒక్క తీర్మానం వేదన, కన్నీళ్లతో, కష్టాలతో బ్రతుకులో ఏది లేదు, బ్రతుకంతా అవమానమే అనుకున్న ఆ స్థితిని ఒక్కసారిగా శుభగడియలు ప్రారంభించబడ్డేదా, తన జీవితంలో శుభవార్త వినేటట్టుగా, తన బ్రతుకుల్లో ఎంతో దీవెని అనుభవించేటట్టుగా చేసింది. హల్లెలూయా. ఎలా తిరిగింది ఆ మలుపు అంటే తీసుకున్న ఒక్క తీర్మానం. దేవమ్మా, ఎన్ని తీర్మానాలు? ఒక్క తీర్మానం. వింటున్నారా? ఒక్క తీర్మానం. ఆ ఒక్క తీర్మానం ఏంటి? చదవండి, చదవండి. ఆదికాండం 32:22 నుంచి 24. చదవండి అక్క, 22 నుంచి చదువుదాం. అమ్మ వినాలి. చాలండి. హల్లెలూయా. ఏం తీర్మానం అంటే తన వాళ్ళందరిని పంపించి వేయాలి, తాను ఒక్కడు మిగిలిపోవాలి. తన వాళ్ళందరూ, మీకు తెలుసా, నిజానికి కొద్దిమంది కొన్ని సమస్యలు ఉంటాయి. ఏం తెలుసా? కొద్దిమంది అందరి ముందు బోరు అంటే ఏడవలేరు. కొద్దిమందికి అది ఉంటుంది. అట్లా ఏంటంటే అందరి ముందు ఏడవలేరు, అందరితో వాళ్ళ బాధలు చెప్పుకోలేరు. నేను చెప్పుకుంటే పలానా అక్కేమనుకుంటుందో, దీనికి ఇట్టే కావాలి, అప్పుడు నాకు ప్రైజ్లాడు చెప్పుకుంటే పోతాదు. అబ్బా, నా ముందే కుర్చీలో కూర్చుంటుందా, నా ముందే ప్లేట్ పట్టుకొని భోజనం నాకు ఇత్తలేదు, అందరికి తింటుంది కానీ నాకు ఇత్తలేదు, అక్క తినక్క, అత్త తినత్త అని ఇత్తలేదు అని అనుకునేవారు ఉంటారని. ఉండరంటారా? పైకి అందరు మంచిగా పడతారు కానీ అవి ఉంటుంది మనసులో ఎవరికొకరికి. అట్లా యాకోబు ఒక్కడే ఏడవాలని తను తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఆ రాత్రి పశ్చాత్తపడాలి, ఆ రాత్రి కన్నీరు విడవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఆ రాత్రి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మార్చుకోవాలి, తన బ్రతుకును మార్చుకోవాలి, తన శాపాన్ని మార్చుకోవాలి. తాను తీసుకున్న తీర్మానం యబ్బోకు రేవు దగ్గర నిలబడాలి నేను. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క తీర్మానమే యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది, శాపం నుండి దీవెనకు అడుగు పెట్టించింది, దీవెనకరమైన స్థితిలో నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు మిగిలిపోయాడు. యబ్బోకు రేవు తన జీవితాన్ని మార్చేసింది. యబ్బోకు రేవు ఒక ప్రార్థన స్థలానికి సూచనగా ఉంది, ఒక పశ్చాత్తాపానికి సూచనగా ఉంది, బ్రతుకులు మార్చబడే స్థితికి సూచనగా ఉంది, స్థితిగతులు మారడానికి సూచనగా ఉంది. నేను అంటాను, యాకోబు జీవితం అక్కడ యబ్బోకు రేవు దగ్గర మలుపు తిరిగితే ఈరోజు చాలా మంది జీవితాలు ఉన్నారు. 2025 దాకా ఈ సంవత్సరం అంతా వేదన, కన్నీళ్లు, అప్పులు, నిందలు, అవమానాలు, ఎటు వెళ్ళినా తల దించుకునే పరిస్థితి, ఏమీ సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నావు కదా. నేను అంటున్నాను, 2026 నీ జీవితం మలుపు తిరగబోతా ఉంది. కొట్టు గట్టిగా, గట్టిగా, గట్టిగా. నీ బ్రతుకు మలుపు తిరగబోతా ఉంది, నీ కుటుంబం మలుపు తిరగబోతా ఉంది. ఇదిగా ఒక గెలుపుడికే పోతున్నాడు, పొందుకోబోతున్నాడు నిశ్చయంగా. రీబాబా షబా రిఖందరబా ఉందరబా. ఆ గెలుపును చూడబోతున్నావు, ఆ విజయాన్ని అనుభవించబోతున్నావు. 2026 నీ బ్రతుకు టర్నింగ్ కాబోతా ఉంది, టర్నింగ్ పాయింట్ రాబోతా ఉంది. నిశ్చయంగా నీ పిల్లల జీవితం మలుపు తిరగబోతా ఉంది, నీ ఉద్యోగం ఒక మలుపు తిరగబోతా ఉంది, నీ వ్యాపారం ఒక మలుపు తిరగబోతా ఉంది, నీ ఆత్మీయ స్థితి ఒక మలుపు తిరగబోతా ఉంది. అనుభవించబోతున్నావు, నిశ్చయంగా అనుభవించబోతున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనుభవించబోతున్నావు.
నిశ్చయంగా అటువంటి కృప నువ్వు పొందుకొందువుగాక. అటువంటి కృప నువ్వు పొందుకోబోతున్నావు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. మలుపు తిరగబోతుంది ఈ రోజు నుంచే. ఈ 2026 నీ శాపం తొలగిపోబోతుంది. దీవెనకరంగా అడుగు పెట్టబోతున్నావు. కన్నీళ్లతో సంతోషంతో అడుగు పెట్టబోతున్నావు. సమృద్ధితో అడుగు పెట్టబోతున్నావు. సకలము సమకూర్చబడి దేవునితో అడుగు పెట్టబోతున్నావు. విశ్వసించి ఈ మాట తిరగబోతా ఉన్న జీవితాన్ని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే మలుపు తిరగాలంటే ఒక్క తీర్మానం. చెప్పండి, మలుపు తిరగాలంటే యాకోబు జీవితం మలుపు తిరగడానికి కారణం ఏంటంటే ఒక్క తీర్మానం. ఆ యబ్బోకు రేవ దగ్గర నిలబడాలి. యబ్బోకు రేవ దగ్గర ఏడవాలి, పశ్చాత్తపడాలి, ప్రాధేయపడాలి, ప్రయాసపడాలి, చేసినవన్నీ ఒప్పుకోవాలి. తీసుకున్న ఆ ఒక్క తీర్మానం తన జీవితాన్ని మలుపు తిప్పింది. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు, బయటకు వచ్చిన బ్రదర్స్, బయటకు వచ్చిన తల్లారు అందరూ ఈ మాట వినండి. మరలా ఈ సమయం రాదు. ఈ పూట ఒక్క తీర్మానం తీసుకోగలిగితే నేను అంటాను 2026 సంవత్సరం నీకు దీవెనగా మారుస్తాడు. నీ బ్రతుకు మలుపు తిరుగుతుంది. నీ కుటుంబం మలుపు తిరుగుతుంది. నీ పిల్లల స్థితిగతులు మారుతాయి. నీ పరిస్థితులన్నీ మారుతాయి. నువ్వు ఆశించిన ఆ స్థితి నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క తీర్మానం ఏంటి? యాకోబు జీవితంలో ఆ తీర్మానం ఏంటి? పశ్చాత్తపడాలి, ప్రాధేయపడాలి, కన్నీరు విడవాలి, తన బ్రతుకును మార్చుకోవాలి. హైదరాబాదులో నావే చూస్తారా? ఎలిసమ్మా చూడాలి, అందరు నావే చూడండి. హైదరాబాదులో ఒక భర్త, భార్య, ఇద్దరు ఆడపిల్లలతో హైదరాబాద్లో రెంట్ తీసుకున్నారట కుటుంబం. చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు. ఆ ఇంట్లో కిరాయిగా రాగానే చిన్న వాచ్మెన్ ఏదో డ్యూటీ చూసుకుందామని ఉన్నారు. పక్కింటోళ్ళు వాళ్ళని చూశారు. పాపం వీళ్ళు నిరుపేదల్లాగా ఉన్నారని. ఆదివారం పక్కింటోళ్ళు చాలా ధనవంతులు అయినప్పటికీ వాళ్ళు ఒక మెట్టు దిగి, ఆ బ్రదర్ మీరు వచ్చారని చెప్పి సిస్టర్ వాళ్ళతో మాట్లాడి బాగున్నారని మాట్లాడిన తర్వాత వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలన్నీ విన్న తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్పిందంట. ఇగో నేను వెళ్ళే మందిరం చాలా దీవెనకరమైన మందిరం. నువ్వు ఒక్కసారి అడుగు పెడితే బ్రదర్ మీ కుటుంబం తప్పకుండా మారుతుంది. ఒక మాట చెప్పిందట. ఒక వారం చెప్పింది, రాలే. 2 వారం చెప్పింది, రాలే. 3వ వారం, రండి బ్రదర్ ఒక్కసారి అడుగు పెట్టండి, మీ బ్రతుకులు ఒక దీవెన చూస్తావు, ఒక మార్పును చూస్తావు, ఒక మలుపును చూస్తావు, ఒక్కసారి అడుగు పెట్టు అని అడిగిందట. అడిగితే ఈ తల్లి బాగా ఊరికి అడుగుతుంది, ఇంత పెద్దామని చెప్పి కుటుంబం అంతా వెళ్ళారు, కూర్చున్నారు. ఆ రోజు వాక్యం విన్నారు. నీ బ్రతుకును దేవుడు మార్చగలడని సేవకుడు చెప్పక విన్నారు. వాళ్ళ కుటుంబం కొంచెం నమ్మకం వచ్చింది. 2వ వారం ఏం వాక్యం ఉందంటే, నీకున్న చిన్న పనినే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న మాట విన్నారు. ఆ భార్యకి 2 పిల్లలకు చాలా సంతోషం అనిపించింది. ఇంత పరిస్థితిలో చక్కటి మాట ఇచ్చారు అయ్యగారని. భర్తకు మాత్రం ఈ సేవకుని మాట ఉట్టిదే, ఇది ఫెయిల్ చేయాలి. ఏమన్నాడు? చిన్న పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నావు కదా, నేను చూద్దాం ఈ సేవకుని మాట ఉట్టిది చేయాలని చెప్పి ఏం చేశారంటే ఆ వారమే ఓ చిన్న టీ స్టాల్ పెట్టారట. చిన్న టీ స్టాల్ పెట్టారు. బండి మీద టీ స్టాల్ పెట్టారు. పెడితే ఒక వారంలో మంచిగా చిన్నగా నడుస్తూ ఉంది. కొద్ది మంది వస్తూ ఉన్నారు. నెక్స్ట్ వారం వచ్చారు. వచ్చిన తర్వాత మరలా వాక్యం వింటున్నారు. ఇదిగో దేవునికి ఇచ్చిన చిన్న పనులు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుని జీవితాన్ని దీవిస్తాడన్న మాట విన్నారు. నమ్మకంగా ఉండు, నమ్మకంగా మందిరానికి రా, నమ్మకంగా దర్శనం బాగుంది, నమ్మకంగా దేవుడి కొరకు నిలబడన్న మాట విన్నారు. చూద్దాం ఇది ఎట్లయినా ఫెయిల్ చేయాలి నేను ఈ చిన్న దాంట్లో అనుకొని ఆ వారం అంతా కష్టపడితే 1000 రూపాయలు వచ్చిందట. వస్తే 100 రూపాయలు తెచ్చిచ్చారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెల నడుస్తూ ఉంది. ఈసారి 3 వారాల్లో 10,000 వచ్చిందట. 10,000 వచ్చిందట. 10,000 వస్తుంది తీయాలి. ఎవరు చెప్తారు? మాకేం తెలుసా దేశం బాబు అంటారా? మేము ఇస్తే మాకు తెలుసు అంటావా? మీ అందరూ తెలవడం చెప్పండి. 10,000 వస్తే 1000 రూపాయలు తెచ్చిచ్చాడు. ఇప్పుడు షాపు డెవలప్ అవుతుంది. చిన్న టీ దుకాణమే, జనం బాగా వస్తున్నారట. వస్తూ ఉంటే అదొక షట్టర్లు అన్నట్టు పక్క షట్టర్ ఆయనే కోపం చేస్తున్నాడు. ఊకే ఏయ్ నీ జనం రావడం బట్టి నా షాప్ నడతలేదయ్యా, నేను కాల్ చేస్తానని షర్తుమే కాల్ చేశాడు. ఓనర్ వచ్చి ఈయన తిడుతున్నాడు.
నీ వల్లనే ఇట్లా అవుతున్నాను అంటే, బాధపడకయ్యా, ఆ షట్టర్ కూడా నేనే తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడట. అతి కష్టం మీద తీసుకున్నాడు. తనకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఆ షట్టర్ కూడా ఉపయోగిద్దాం, చిన్నగా టిఫిన్ సెంటర్స్ ప్రారంభిద్దామని చిన్నగా పూరీలు ఇడ్లీ స్టార్ట్ పెట్టారట. మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అప్పటిదాకా పన్నులు అంటే వీళ్ళే, వాళ్ళిద్దరు బిడ్డలు 10th వరకే చదివించాడు. చేతిలో డబ్బులు లేవు, చదివించే స్తోమత లేదు. ఆ ఇద్దరు పిల్లలు కప్పులు కడుతూ వాళ్ళు చేస్తున్నారు. మెల్లమెల్లగా ఆ షాప్ ఎదుగుతుంటే తనకు ఒక ఆలోచన వచ్చిందట, నా బిడ్డలు ఎందుకు పని చేయించాలి, పనులను పెట్టుకున్నాడు ఒక ఇద్దరు. మెల్లమెల్లగా వాళ్ళు ఓనర్ సీట్లో కూర్చున్నారు. మెల్లమెల్లగా అట్లా డెవలప్ అవుతూ మందిరానికి అటాచ్ అయ్యారు. మందిరానికి అటాచ్ అయ్యి ఇద్దరు బిడ్డలకు వివాహం చేసే స్తోమత లేదు. అద్భుతం తెలుసా, సంవత్సరం గడిచేసరికి అదే మందిరంలో ఒక మంచి కుటుంబం వాళ్ళకు ఆ సేవకుల ద్వారా కాంటాక్ట్ అయ్యి కట్నం లేకుండానే, ఫ్రీగా కట్నం లేకుండానే ఆ ఇద్దరు బిడ్డల వివాహం ఒకటేసారి జరిగింది. ఒకటేసారి 2 సంవత్సరాలు గడిచేసరికి ఇప్పుడు హైదరాబాద్లో అదొక పెద్ద స్టార్ హోటల్గా మారిందట. చెప్పలు కొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది రియల్గా జరిగింది. ఎట్లాగా? ఒక్క తీర్మానం. ఏంటా తీర్మానం? దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక తీర్మానం. ఇంకొక తీర్మానం, దేవునికి నమ్మకంగా ఉండాలి తీర్మానం. ప్రభు వల్ల తీసుకోవాలి నమ్మకమైన తీర్మానం. వాళ్ళు తీసుకున్న ఒక్క తీర్మానమే వారి జీవితాన్ని ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచింది. వారి బిడ్డల వివాహాలు చేయలేని స్థితిలో ఉన్నారు. 10వ తరగతి వరకే చదివిపించారు, 10th వరకే. రీసెంట్గా ఒక 4 ఏళ్ళు అయింది అనుకుంటా వివాహం. అంత ఇద్దరిది ఒకసారి చేశారు, అదే చర్చిలో చేశారు. అద్భుతం చూడండి. ఒక్క తీర్మానం వాళ్ళ కుటుంబాన్ని మలుపు తెప్పేది. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వస్తుంది, నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? 56 అంటే మీరు లెక్క పెడతలేరు అన్నట్టు. అయ్యా పాస్టర్లు మీరంటే లెక్క పెడతారు, కానీ మీరు లెక్క పెడతామంటారా? 52 ఆదివారాలు ఉంటాయి కదా. తీర్మానం తీసుకో, ఇది ప్రభువా 52 ఆదివారాలు ఒక్క వారం తప్పకుండా నమ్మకంగా వస్తాను ప్రభు. తీర్మానం తీసుకో. సంవత్సరానికి ఎన్నిసార్లు ప్రభువులో తీసుకుంటావు? మీరు వాళ్ళు తీసుకుంటారా? ఎన్నిసార్లు? 12 సార్లు. ప్రభువా 12 నెలలు నేను తప్పకుండా మానకుండా ప్రభువుల్లో పాలు పొందుతాను. బయట ఉన్నవారు కూడా, హైదరాబాద్లో ఉన్నవారు, హైదరాబాద్లో పని చేసుకునేవారు కూడా ఒక మాట అంటాను, నెలకు ఒక్కసారైనా ఒక్క వారమైనా ఆ ప్రభు వల్ల మన మందిరంలో స్థానిక సంఘంలో తీసుకుంటాను. తీర్మానం తీసుకో. దేవుడు తప్పక జీవితాన్ని మలుపు తిప్పుతాడు. హల్లెలూయా. నాకు ఇచ్చిన దేవుడు చిన్న పనులు నేను ఇక్కడి నుంచి నమ్మకంగా ఉంటాను. తీర్మానం తీసుకో. నేను ప్రతి ఆదివారం ఆరాధన ముందు వస్తాను. తీర్మానం తీసుకో. ఇక్కడ నుంచి ఇప్పటిదాకంటే ఏమో 2026 వచ్చింది. ఈ రోజు నుంచి నేను మందిరంలో పరిచర్య చేస్తాను. మందిరం పనులు ఏ పనులైనా నేను తీర్మానం తీసుకుంటాను. తీర్మానం తీసుకో. నువ్వు తీసుకోబోయే ఒక్క తీర్మానం నీ జీవితాన్ని టర్నింగ్ చేయబోతావు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తీసుకున్న ఒక్క తీర్మానం తన జీవితాన్ని మలుపు తిప్పింది. నీ జీవితాన్ని కూడా తిప్పగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం ఏ తీర్మానం తీసుకోలేని స్థితిలో ఉన్నావా? ఈరోజు తీసుకో. నిశ్చయంగా ఆ కృపను అనుభవించదు గాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. రెండోదిగా యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. మధ్యాహ్నం పూట వెళ్ళి అక్కడ కూర్చున్నారు. దాహమైంది. ఓ తల్లి వచ్చింది. ఆ తల్లి పేరు ఏం పేరు? సమరయ స్త్రీ. సమరయురాలు. ఆమె పేరు రాయలేదు కానీ సమరయ స్త్రీ అని రాయబడింది. ఆమె వచ్చింది, కుండ పట్టుకొని వచ్చి నీళ్ళు తీసుకుంటా ఉంది. యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత వెళుతూ ఒక్క తీర్మానం తీసుకుంది. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. చేతులు ఊపి చెప్పు గట్టి హల్లెలూయా. ఒక్క తీర్మానం తీసుకుంది. ఆ ఒక్క తీర్మానం అప్పటిదాకా వ్యభిచారి, వేశ్య అన్నారు. అప్పటి నుంచి సువార్థికురాలు అంటున్నారు. అప్పటిదాకా లోకమంతా దూషించారు, ద్వేషించారు. కానీ ఆ ఒక్క తీర్మానం ఆమెను ఏకంగా సువార్థికురాలుగా మార్చేది. హల్లెలూయా. మనోళ్ళు చెప్తే ఒక పక్కింటోళ్ళు రారు, కానీ ఆ ఒక్కసారి చెప్తే ఊరే కదిలింది. అంతకు మించిన సువార్థికురాలు ఉంటుందా? ఎలా ఈ ప్రభావం, ఎలా ఈ మలుపు? ఒక్క తీర్మానం. ఆమె తీసుకున్న తీర్మానం ఏం తెలుసా? తన పాపపు కుండను
పగలగొట్టాలి, విడిచిపెట్టాలని యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత పాపం అనే కుండను అక్కడ విడిచిపెట్టింది. మరి ఈరోజు నువ్వు ఒక్క తీర్మానం తీసుకోగలితే, ఆ ఒక్క తీర్మానం ఏం తెలుసా? ఈరోజు పాపం అనే కుండను విడిచిపెట్టాలి. ఆమెను చెప్పగట్టిగా, ఆమెను చెప్పగట్టిగా. ఇంకా అబద్ధాలనే కుండున్నాయా? విడిచిపెట్టి దినం. ఇంకా బ్రదర్స్ మందిరానికి వస్తున్న వీళ్ళు ఎవరైనా త్రాగుడుందా? విడిచిపెట్టి దినం. ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా? విడిచిపెట్టి ఆ పాత స్థితిని. అవి పగలగొట్టగలిగితే తప్పక నీ జీవితం మలుపు జరుగుతుంది. ఆమెను చెప్పగట్టిగా, ఆమెను చెప్పగట్టిగా. చాలా సార్లు ఎప్పుడో నీ జీవితం మలుపు తిరిగేది. అయితే మందిరానికి వస్తున్నావు కానీ దేవునికి దూరంగా ఉంటున్నావు. ప్రార్థనకు వస్తున్నావు కానీ దేవుని మాట వినలేకపోతున్నావు. దేవుని మందిరానికి నమ్మకంగా వస్తున్నావు కానీ దేవుని మాట అంటే లెక్కలేదు, నీకు విలువ ఎట్లా? దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని సేవకులు అంటే విలువ లేదు, ఏది నీకు విలువ లేదు. అందుకే నీ బ్రతుకు ఇంకా మారలేదు. ఇది ఒక తీర్మానం తీసుకో, ఇది తీసుకో. దేవుని మాటకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఈ రోజు తెలాలి. పాపం అనే కుండ విడిచిపెడతాను, సోమరితనం అనే కుండను విడిచిపెడతాను, అపవిత్రత అనే కుండను విడిచిపెడతాను, అబద్ధాలు అనే కుండను విడిచిపెడతాను. ప్రతి ఆదివారం నమ్మకంగా రావడానికి నేను అడుగేస్తాను. ప్రతి నెల బలలో పాలు పొందడానికి నేను ముందుంటాను. తీసుకో ఈ దినం తీర్మానం. నువ్వు తీసుకోబోయే ఒక్క తీర్మానం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ మలుపు నీకు చాలా గెలుపులేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆ మలుపు నీకు గెలుపునివ్వబోతా ఉన్నాయి. ఆ మలుపు నీకు విజయపు తలుపుని తెరవబోతా ఉన్నది. ఆ మలుపు నీ స్థితిగతులు అన్నీ మార్చిపోతా ఉన్నాయి. ఈరోజు ఆ తీర్మానం తీసుకోవడానికి సిద్ధపడతావా? ఒక తీర్మానం తీసుకున్నాం, ఆ తీర్మానం మా జీవితాన్ని మార్చేస్తుంది. మొట్టమొదటిగా యాకోబు తీసుకున్న తీర్మానం, నేను యబ్బోకు దగ్గర నిలబడాలి. తన జీవితాన్ని చెప్పండి ఏం తిప్పింది? ఏం తిప్పింది? మలుపు తిప్పింది, టర్నింగ్ అయిపోయింది. ఆ యొక్క సమరయ స్త్రీ తీర్మానం తీసుకుంది. యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత పాపం అనే కుండను విడిచిపెట్టాలని తన జీవితం ఒక సువార్థికురాలుగా మార్చబడింది. దానియేలు తీర్మానం తీసుకున్నాడు. శాసనం వచ్చిందని తెలిసి కూడా ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నాడు. చెప్పండి ఏం చేయడానికి? చెప్పడానికి, ప్రార్థించడానికి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు నీకు ప్రార్థించడానికి టైం లేదు. కొద్దిమంది అడిగితే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా అంటే నేను 3 సార్లు చేస్తా అంటారు. అబ్బా 3 సార్లు చేస్తావు, నిజంగా ఎంత గొప్ప ప్రార్థన పడాలనుకున్నావు. అయితే ఆ 3 సార్లు ఎప్పుడు చేస్తారంట? పొద్దున టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తింటప్పుడు, సాయంకాలం డిన్నర్ చేసేటప్పుడు. అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు, ఇంకా ప్రార్థన చేయడు. దానియేలుకు తెలుసు తీర్మానం, అక్కడ శాసనం వచ్చిందని, కానీ ప్రార్థించడానికి వెనక అడుగేయలేదు. 2026లో నువ్వు ఒక ప్రార్థన పరులుగా మార్చబడదువుగాక. 2026 అసాధారణమైన సంవత్సరంగా మారాలి. ఒక మలుపును మనం చూడాలి, ఒక గెలుపును మనం చూడాలి, ఒక విజయపు తలుపు తెరవబట్టు మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం తీసుకుంటున్నావా? సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం రోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరా. నువ్వు చేయగలిగితే తప్పక దేవుడు చేస్తాడండి. చాలామంది చేయక, వాగ్దానం ఏంటో గుర్తులేక, కొద్దిమందికి ఇప్పుడు మనకు కనబడుతుంది కాబట్టి గుర్తుంది. చెప్పండి, పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి? అది మొన్న నేను చెప్పిన వాడు గుర్తుంది, గుర్తులేదు కొద్దిమందికి. ఇది ఒక తీర్మానం తీసుకో. నీ బ్రతుకు మారడానికి, నీ ఇంటి మీద ఉన్న శాపం తొలగిపోవడానికి, నీ బ్రతుకును వెంటాడుతున్న ఆ దయ్యపు శక్తులు లయమైపోవడానికి ప్రతిరోజు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రార్థన మానను, నా జీవితంలో పవిత్రత మానను. తీర్మానం తీసుకుంటావు. ఈ దినం నువ్వు తీసుకుపోయే ఆ ఒక్క తీర్మానం నీ జీవితాన్ని మలుపు తిప్పునుగాక, గెలుపునిచ్చునుగాక, విజయపు తలుపును తెరుచునుగాక. తీసుకుందావా? ఎంతమంది తీసుకుందాం? తీసుకోరా మీరు? వద్దా? ఒక 2-3 చేస్తున్నారు. ఎంతమంది ఈ సంవత్సరం నేను తీర్మానం తీసుకుంటానయ్యా, నా జీవితంలో ఒక మార్పు రావాలి, ఒక గెలుపుని నేను చూడాలి. మీరు తీసుకోరా? గ్రేస్ నీకు వద్దా? తీసుకోరా? కోమలకు నువ్వు తీసుకోవా? మరి చేయొద్దు. ఇదేమో ఓట్ల పైసలు ఎంతమంది రాలని అనుకుంటున్నారా? ఎంతమంది రావాలంటే అందరు ఎత్తున్నారు సరే. ఇది ఒక్క తీర్మానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకా యవనస్తులు ఇంకా రక్షణ లేకపోతే ఇదే తగిన టైం. రేపు మనది కాదు,
రక్షించబడగలిగితే దేవుడు తప్పక దీవిస్తాడు. బాప్తిసం తీసుకోండి, బాప్తిసంతో రెడీగా ఉంది. రేపటి దినం బాప్తిసాలు తీసుకుంటాడు, ఇక్కడనే మనకు అవకాశం ఉంది, తీసుకోండి. ఆ ఒక్క తీర్మానం నీ చదువును, నీ జీవితాన్ని తప్పక మారుస్తుంది. కనుక అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడండి. కుర్చీలో కూర్చున్న అందరూ లేచి నిలబడదాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మనం అడుగు పెడదాం. లే అందరూ లే, ప్రతి ఒక్కరు వెంటనే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా ఈరోజు నా జీవితం మలుపు తిరగాలి, నా బ్రతుకు మలుపు తిరగాలి, నా వ్యాపారం ఒక మలుపు తిరగాలి, ఒక గెలుపు నేను చూడాలయ్యా. చేతులు ఆకాశం వైపు ఎత్తి, అందరం 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, చేతులు ఆకాశం ఎత్తి, ఎవ్వరు అటు ఇటు చూడద్దు. బయట ఉన్నవారు కూడా కుర్చీలో కూర్చొని అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నా జీవితంలో ఒక గెలుపుని నేను చూడాలి. 2025 దాకా 20 ఏళ్ళు కష్టపడ్డాను, 30 ఏళ్ళు కష్టపడ్డాను, నా జీవితంలో ఏ దీవెన లేదయ్యా, నా బ్రతుకులో ఏ దీవెన లేదు, నా ఇంటిలో ఏ దీవెన లేదు. అందరికంటే ముందుగా రక్షించబడ్డాను, అందరికంటే వెనుకబడిపోయాను, అన్నిట్లో వెనుకబడానయ్యా. చేతులు ఆకాశం వైపు ఎత్తి, చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఎవరు మౌనంగా ఉండద్దు. నీ కన్నీళ్ళు విడుస్తూ, అయ్యా నా దీవెన ఎక్కడ ఆగిపోయిందయ్యా, నా బ్రతుకులో ఆ దీవెన ఏ స్థలంలో ఆగిపోయింది ప్రభువా. దీవించబడాల్సిన నేను, ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన నేను నా జీవితంలో కన్నీరుని అనుభవిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను, ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాను. నేను ప్రయాసపడింది, నేను శ్రమ పడింది, నా జీవితంలో ఏది సమకూర్చుకోలేకపోయాను. ఏది నా జీవితంలో లేదయ్యా, నా బ్రతుకులో ఏది లేదయ్యా. ఏడు దేవుడి స్థితిలో అయ్యా నా జీవితంలో ఏ ఒక్క దీవెని చూడలేకపోయానయ్యా. నా బ్రతుకులో ఏ ఒక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నానయ్యా. 2 చేతులు ఆకాశమే పెట్టి, 2 చేతులు ఆకాశమే పెట్టి ఒక చిన్న ప్రార్థన. అబ్బా, యాకోబు 20 ఏళ్ళు ప్రయాసపడ్డాడు. ఏది నా జీవితం, నా బ్రతుకు ఎక్కడ ఆగిపోయింది? నా దీవెన, నా సంతోషం, నా సమాధానం అన్ని పోగొట్టుకున్నానయ్యా. ఏడుస్తున్నాడు. ఆ రాత్రి యాకోబు జీవితం మలుపు తిరిగింది. ఆ రాత్రి యాకోబు జీవితం మలుపు తిరిగింది. ఇదిగో 2026లో అడుగు పెట్టబోతున్నావు. నీ జీవితం కూడా మలుపు తిరగబోతా ఉంది. ఒక్కొక్క మలుపును చూడబోతున్నావు, ఒక స్థితిని చూడబోతున్నావు. గట్టిగా చెప్పలు కొడుతూ, గట్టిగా చెప్పలు కొడుతూ, దేవా నా జీవితంలో మలుపు రావాలయ్యా. అదిగో నిశ్చయంగా నీ జీవితం తల్లి రాబోతా ఉంది. ఇదిగో మలుపు తిరగబోతా ఉంది. నీ బ్రతుకులు అనుభవించిన శాపం ఇప్పుడే గట్టిగా చెప్పలు కొడుతూ, గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించు. గట్టిగా 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 శక్తితో, శక్తితో, శక్తితో. మలుపు తిరగబోతా ఉంది. శాపం తొలగిపోబోతా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి పట్టి పడిస్తున్న సైతాను గారి శాపం తొలగిపోబోతా ఉంది, తొలగిపోతా ఉంది. విజయాన్ని చూడబోతున్నా. మలుపు తిరగబోతా ఉంది. ఆ ఒక్క తీర్మానం తీసుకోక 2026 నేను ఒక నమ్మకమైన విశ్వాసంగా మారుతా, నమ్మకమైన పరిచారకునిగా మారుతా, నమ్మకమైన బిడ్డగా జీవిస్తానని తీర్మానం తీసుకుందామా? చేతులు ఆకాశమే పెట్టి అందరం, ప్రతి ఒక్కరు 2 చేతులు ఆకాశమే పెట్టి ప్రతి ఒక్కరు, అయ్యా యెబ్బోకు రేవ దగ్గర ఆగిన యాకోబు ఇశ్రాయేలుగా మారెళ్తున్నాడు, ఇశ్రాయేలుగా మారెళ్తున్నాడు. ఈరోజు యెబ్బోకు రేవన మందిరంలో ఉన్న నీవు ఇదిగో తిరిగి వెళ్తున్నప్పుడు విజయము పొందిన వ్యక్తిగా మా వెళ్ళిపోతున్నావు. విజయాన్ని అనుభవించే వ్యక్తి వెళ్ళబోతున్నావు. 2026 ఒక బ్లెస్సింగ్ ఇయర్ అని ప్రకటించబడబోతా ఉంది. నిశ్చయంగా అనుభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇది నేను తీర్మానం తీసుకుంటానయ్యా, తీర్మానం తీసుకుంటానయ్యా. 2026లో ప్రతి ఆదివారం ఒక నమ్మకమైన విశ్వాసంగా మారుతాను.
ప్రతి బల్లారంలో నేను పాల్గొంటానయ్యా. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రతి బల్లారంలో నేను ఉంటానయ్యా. ఇక్కడ నుంచి నేను నమ్మకంగా దర్శనం తీస్తానయ్యా. నమ్మకంగా మందిరంలో పరిచయం చేస్తానయ్యా. నమ్మకంగా ఉదయకాలం ప్రార్థన చేస్తానయ్యా. తీసుకో ఈ దినం తీర్మానం. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. చేతుల ఆకాశం పెట్టి, ఇదిగో యబ్బోకు రేవు దాటుతా ఉన్నాడు. తన జీవితం ఒక ఆశీర్వాదపు మలుపు తిరిగింది. సమరయ స్త్రీ పాపం అనే కుండని విడిచిపెట్టింది. తన బ్రతుకు మలుపు తిరిగింది. దానియేలు శాసనం వచ్చిన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇదిగో ఎవరికి తెలియని దానియేలు యుగ యుగముల్లో ఆ యొక్క ప్రదేశాలన్నిట్లో, సమస్తాలన్నిట్లో దానియేలు దేవుడే నిజమైన దేవుడని ప్రకటించబడేటట్టుగా దేవుడు చేశాడు. మలుపు తిప్పాడు. నిశ్చయంగా నీ జీవితాన్ని తిప్పబోతున్నాడు. విజయాన్ని ప్రార్థన చేద్దాం. రెండు చేతుల ఆకాశం ఎత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తుతించు. నోరు తెరవండి. నోరు తెరవు. ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో స్తుతించు. స్తుతించు గట్టిగా. దేవుని మహిమపరిచేటట్టు నీ జీవితాన్ని దేవుడి చేతులు పెట్టు. హల్లెలూయా. రిబాలారబా షంద రిబారబా ఉందరబా రిబరికతర రిబరికతుర బరబరబరిబరిబరిబా ఉందరబా షబరబరబరబరబరబరిబరిబరిబా ఉందరబా. నా జీవితాన్ని మలుపు తిప్పయ్యా. 2026 దీవెనతో ప్రారంభించబడాలి. విశ్వాసంతో ప్రారంభించాలి. విజయంతో ప్రారంభించాలి. అద్భుతంతో ప్రారంభించాలి. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, మలుపు తిరిగే సంవత్సరం వచ్చింది. విజయ అనుభవించే సంవత్సరం వచ్చింది. గెలుపును చూసే సంవత్సరం అడుగు పెట్టాం మనం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, సర్వము మలుపు తిప్పగల శక్తి గల దేవుడితో అడుగు పెట్టాం. గట్టిగా 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 పొందుకో పొందుకో పొందుకో. కొత్త సంవత్సరం దేవుని స్తుతించు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ శక్తిని అనుభవిద్దాం. ఇక శాపం ఉండదు, ఇక శాపం ఉండదు. దీవెన దినములు ప్రారంభమైనాయి. దీవించబడి రోజులు ప్రారంభమైనాయి. పొందుకుందాం నిశ్చయంగా. రికలరబ శబరబ ఉందరబ రిబందరబ రిఖరబ ఉందరబ. నిశ్చయంగా ప్రభు ఈ 2026 మీ జీవితాలు మలుపు తిప్పబడును గాక. మనం అడుగు పెడుతున్న ప్రతి స్థితిలో గెలుపులు పొందుకుందుము గాక. విజయపు తలుపు తెరవబడును గాక. ఇప్పుడే ప్రతి విషయం తెరవబడును గాక. ఇదిగో నువ్వు చూచుదువు గాక. నిశ్చయంగా దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించును గాక. అనుగ్రహించును గాక. అనుగ్రహించును గాక. మీ అందరికి విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నిశ్చయంగా సంతోషాన్ని ఈ సంవత్సరం మీరు అనుభవించుదురుగాక. సమృద్ధిని అనుభవించుదురుగాక. మీ జీవితం ఒక మలుపు తిరుగునుగాక. ఎక్కడైతే తల వంచవో అక్కడే తలెత్తుకునేటట్టుగా మలుపు తిరుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రక్కన వారు సేకరించి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. గట్టిగా సంతోషంగా నవ్వుతూ అందరూ ఒకరినొకరు శుభాలు తెలియజేసుకో. ఈ కొత్త సంవత్సరం శుభాలు తెలియజేసుకో. సంతోషంగా ప్రతి ప్రక్కన వారు సేకరణ చెప్పు. నీ జీవితం మలుపు తిరగబోతుందని విశ్వాసంతో నమ్ముతూ చెప్పు. ప్రభు మీ అందరినీ ఈ నూతన సంవత్సరం మళ్ళీ దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వాళ్ళందరూ ఒకసారి కూర్చోండి. అందరు కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. నిలబడితే అందరు కనబడదు. అందరు కూర్చోండి. మరి ఈ 2026 మలుపు తిరిగే సంవత్సరం విన్నాం కదా. గెలుపును చూసే సంవత్సరం విన్నాం కదా. ఆ ఒక్క తీర్మానం తీసుకుని అడుగు పెట్టాం. ఆ తీర్మానం మీదే ఈ సంవత్సరం అంతా నిలబడుదుము గాక. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఈ 2026 ఒక చక్కటి బహుమానం మనకిచ్చాడు. బహుమానం అంటే ఈ లోకంలో గతించిపోయేది కాదు. ఎవరు మన జీవితాల నుంచి దొంగలించేది కాదు. శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం. ఈ సంవత్సరం మనం దేవుని వాగ్దానం చూద్దాం. నిశ్చయంగా
అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మనకి ఇచ్చబోయాం. చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారు కోరిన రేవుకు ఆయన వారు నడిపించబోతున్నాడు. నీవు కోరిన స్థానానికి దేవుడు నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. గట్టిగా చప్పట్లు కొడుతూ నేను నమ్ముతున్నానని విశ్వాసంతో నీవు కోరిన స్థలాన్ని చూడబోతున్నావు. నీవు కోరిన స్థానానికి ఎక్కబోతున్నావు. నీవు కోరిన స్థితి దేవుడికి ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానం నిశ్చయంగా నీ పిల్లల జీవితంలో జరుగునుగాక, నీ జీవితంలో జరుగునుగాక, నీ ఆత్మీయతలో జరుగునుగాక, నీ యొక్క ప్రతి వ్యాపారంలో జరుగునుగాక, నువ్వు అనుభవించుదువుగాక. ఏం చెప్పండి.